ఏం కావాలా? పెరుగు కావాలా? ఇమ్ముకి కావాలి. ఇమ్ముకి ఇచ్చాను ఆల్రెడీ. మళ్ళీ కావాలంట. చేతులు క్లీన్ చేసుకోండి. ఒకరికి మీరు అడగండి. ఈ నీళ్ళు తాకండి ఈ బాటిల్లో. వేడిగా లేవు. తినరా? చాలా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సరిపోయింది పెరుగు సరిపోయింది కలిపి. నేను అంత తిన్నా. మీరు చేసిన తప్పు లేదు. కమాండర్ చెప్పిన పని మీరు చేయాల్సిందే. సరే ఈ ప్లేట్లు తీసుకొని వెళ్ళిపోండి. ఇక్కడ పెట్టాలి. పనీర్ వంకాయ ఇందులో ఫుల్ ఉంది కూర. గిన్నె ఇక్కడ కప్పులు అక్కడే ఉన్నాయి టేబుల్ మీద పెట్టి. ఫుల్ ఉండేది ఎందుకు వదలాలి? బౌల్ కావాలంటే బౌల్ ఉంది. బౌల్స్ ఇవ్వండి. ఇవ్వండి బౌల్. ఓకే సరే ఇక్కడ పెట్టండి సార్ ప్లేటు. ఈ డెజర్ట్స్ తీసుకొని రావాలి. పోయి ఇంకో ఏదో పెట్టాడు 3 సార్ లేవు సార్. ఇంకో స్పూన్ లేదు. సరే ఇక్కడ ఉన్నది సరిపోతాయి. సార్ తీసుకొని రా. రసం ప్రజా వచ్చి అనౌన్స్మెంట్ చేయాలి ఇప్పుడు. రాజ్ అనౌన్స్మెంట్ కి రావాలి. వెయిటింగ్ ఫర్ దిస్. రాజావారు రాని వార్లకి ఇట్లా ఎప్పుడు లేడీస్ ఫస్ట్. ఇట్రండి. వావ్, looks amazing. so much. Okay, let's start. yes kings. రాణి గారు మొదలు పెడదామా రాజ్ గారు? సరే. హెవెన్ అద్భుతం. ఫస్ట్ టైం తింటున్నాను జామున్ రైట్. చాలా బాగుంది. సో మిగులుతుంది. కమాండర్స్ కి ఒకటే స్వీట్ ప్రాప్తం, అదే గులాబ్ జామ్. ఫుడ్ వాల్యూ ఎంత తెలుస్తుందంటే ఒక్కొక్క పప్పు గింజకి కూడా గొడవ పడుతుంది. పప్పు గింజకి ఒక గుడ్డు ఉంటే ఎక్స్ట్రా. బిగ్ బాస్ దయచేసి వీళ్ళకి మంచి డిలైట్లు, స్వీట్లు, గులాబ్ జామున్. కొంతమందికి మంచి అదృష్టాలు వచ్చాయి ఇక్కడ, కానీ మాకు రాలేదు. కానీ ఇవాళ కడుపు నిండిగా అందరూ. థ్యాంక్ యూ సో మచ్. We are so grateful to you. We really enjoyed today. And we all need your blessings. ఇట్స్ ఆల్ మీ అందరితోటి ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఎంత ఫైట్ చేసినా మళ్ళీ ఆ విధంగా నవ్వుతూ మళ్ళీ సాయంత్రం కల్లా అన్ని మర్చిపోతూ నెక్స్ట్ డే మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ సాంగ్ అన్ని మర్చిపోయేలాగిస్తాం. వెరీ నైస్. మరి నేను వెళ్ళే లోపల ఎవరన్నా ఏదన్నా ఒక ఎంటర్టైన్మెంట్. ప్రజా ఇమాన్యుయల్ మరియు ప్రజా సుమన్ ఏం చేద్దాం అనుకుంటున్నాను. ప్రజా గౌరవం కూడా కలుపుకొని ఎదురు చేయండి. మీరు వచ్చి మాకు నిజంగా స్పెషల్ ఎనర్జీ ఇచ్చారు. స్పెషల్ ఎనర్జీ మళ్ళీ మా ఫ్యామిలీ మచ్ నీడెడ్.
ఆ బూస్టింగ్ ఇచ్చారు మా అందరి గురించి మాకు చెప్పి, అండ్ మా అందరికి అంత ఎనర్జీ ఇచ్చారు. మీ ఫుడ్ ద్వారా ఇచ్చారు, మీ మాటల ద్వారా ఇచ్చారు, మీ ఎనర్జీ ద్వారా కూడా ఇచ్చారు. మా వాళ్ళు వచ్చారబ్బా ఇవాళ మా కోసం అని ఒక ఫీల్ ఇచ్చారు మీరు మాకు. అవును, థ్యాంక్ యూ సో మచ్ సంజయ్. సుమన్ చెప్పమ్మా, నువ్వు కూడా ఒక 2 మాటలు చెప్పు. హ్యాపీగా ఉంది సార్ నిజంగా. చాలా చాలా రోజుల తర్వాత ఈ లోపల కడుపు నిండిపోయింది, కడుపు నిండేటట్టు పెట్టారు. ఫుల్గా ఉంది సార్, హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది సార్. ఎంతైనా గేమ్లో నో కాంప్రమైజ్. గెలవడానికి ట్రై చేయండి. గేమ్లో డోంట్ గివ్ అప్. కానీ ఎక్కడెక్కడ ఆ ప్యాషన్ చూపించాలి, ఆ కంపాషన్ చూపించాలి, ఎక్కడెక్కడ ఆ సెల్ఫిష్ కాకుండా మనం చేసేది ఎక్కడెక్కడ వీలైతే చూస్తున్నాం. ఎవరు ఏంటి ఎవరితోటి మాట్లాడేటప్పుడు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆ వర్డ్స్ పవర్ఫుల్గా మీరు ఒకరిని మెచ్చుకున్నా ప్రజలు ఆ మెచ్చుకోవడాన్ని ఫీల్ అవుతారు. ఒకరిని హర్ట్ చేసినా అది చాలా ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఆ ఒక్క విషయంలో కొంచెం చూసుకోండి. ఎందుకంటే నేను ఈరోజు మీకు ఫుడ్ తీసుకొచ్చి పెట్టడంలో ఒక కారణం ఉంది. ఒక రాజంట మారువేషంలో తను ప్రజలు ఎలా ఉన్నారని తినడానికి వెళ్ళాడు. రాత్రి బాగా చీకటి అయిపోయింది. వస్తూ వస్తూ ఇంకా తన రాజ్యానికి రాలేకపోయాడు. ఒక అతని దగ్గర ఇంట్లో ఉండి వాడు పెట్టిన భోజనం వాడేదో వండి పెడితే తిన్నాడు. వాడు అర్ధరాత్రి మేలుకొచ్చింది. పడుకున్నాడు, అర్ధరాత్రి మేలుకొచ్చి వాడు అరే పగలైతే వీడు నాకు ఇచ్చిన గొంగలి తీసేసుకుంటాడు, ఏంటి పగలైతే మళ్ళీ నేను ఇవన్నీ వాడికి ఇచ్చేసేయాలి అని చెప్పేసి వాడు ఆ గొంగలి దొంగతనం చేసి వాడిని ఏదో ఒకటి మళ్ళీ వాడు వెనక రాకుండా ఒక కర్ర తీసి వాడిని కొట్టి ఏంటి వాడు రాజు పారిపోయాడు. అప్పుడు తెల్లారుతూ ఉంటే సూర్యోదయం అవ్వగానే తను నేనేంటి, నేను ఒక పెద్ద రాజుని, ఆఫ్టర్ ఆల్ ఈ గొంగలి దొంగలించి ఆ కర్ర పెట్టి వాడిని కొట్టొచ్చానే అన్నాడు. సో మీరు నేను పెట్టిన భోజనంలో ఆ మంచిని గుర్తించి మీరు మీ ప్రవర్తన అంతా ఆ విధంగా గేమ్లో మీరు అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. అస్సలు ఎంతైనా నేనే గెలవాలని ఆడండి, కానీ మిగతా చోట్ల ఆ ప్రేమ చూపించండి. సో నేను చెప్పాల్సింది చెప్పాను అనుకుంటున్నాను. నీకు చెప్పాను కదా నువ్వు టెడ్డీ కనీసం నా వైఫ్ మాట్లాడి